ఈ మాట అన్న తెలియపరిచింది. అన్న చెప్తుంది మాట, అన్న చెప్తుంది కదా, అన్న చెప్తుంది. అన్న ఎవరు? సమూయేలు యొక్క తల్లి గారు. అన్న ఎవరండి? సమూయేలు యొక్క తల్లి గారు. ఈమె చెప్తున్న మాట ఏంటంటే, దరిద్రము కలగచేసి దాని నుంచి లేవనెత్తేవాడు నువ్వే. ఏమి దరిద్రం కలగజేశాడు అంటే గనక ఆమెకు పిల్లలు లేకుండా దేవుడు చేశాడు. అంతేనే కిందకు వచ్చిన తర్వాత ఈ వాక్యంలో దానికి లింక్ ఏముంటది, ఆ వాక్యంలో దానికి దీనికి ఏమి లింక్ అయి ఉంటది అంటే, అందుకనే వాక్యము కీర్తనకారుడు సెలవుచ్చిన లాస్ట్ మాట ఏముందంటే, సంతులేని దాను చేశాడా లేదా అంటే, అన్నాను దేవుడు దర్శించాడు, చక్కటి కుమారుల్ని ఇచ్చాడు. సమూయేలుతో పాటు ఇంకా కుమారుని అనుగ్రహించాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు ఈ మాట చెప్తామంటే, దేవుడు పైకి లేవనెత్తేవాడు, హెచ్చించేవాడు, మన స్థితిని మార్చేవాడు. మన స్థితి ఎలా ఉందో అలా ఉంచేవాడు కాదు, మన స్థితిని మార్చేవాడు, మన బ్రతుకుని మార్చేవాడు, మనకి పరిస్థితిని మార్చేవాడు. మనకి జీవితంలో ప్రతిదీ కూడా ఆయన తీర్చగల సామర్థ్యం కలిగిన దేవుడు మనం నమ్ముకున్న మన రక్షకుడైన యేసుక్రీస్తు వారు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి వాక్యం వెంటనే మీరు జ్ఞాపకం చేసుకోవాలి. ఏం జ్ఞాపకం చేసుకోవాలి? మన దేవుడు మనల్ని హెచ్చించేవాడు, కృంగ జయించిన వాడు కృంగి చేసినట్టుగా ఉంచడం లేవనెత్తేవాడు, దీనిలో నేల